మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే అక్కడ ఒక పక్క నుంచి వైసీపీ పార్టీ ఏమంటా ఉంది, వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి వైసీపీ పార్టీ మాట్లాడుతూ ఉంటే, ఇంకో పక్క నుంచి కూటమి ప్రభుత్వం ఏమనేది, అసలు మాకు అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలు, మళ్ళీ అదేవిధంగా మిమ్మల్ని ప్రతిపక్షానికి కూడా మీరు అర్హులు కాదని చెప్పేసి పక్కన పెట్టింది కూడా అదే ప్రజలు కదా. మరి అదే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము ఎలాగ ఉల్లంఘించి మీకు ప్రతిపక్ష హోదా ఇస్తామో, సారీ మేమైతే మరి ప్రతిపక్ష హోదా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఇంకో పక్క నుంచి మరి కూటమి ప్రభుత్వం చెప్తా ఉందన్నమాట. అయితే అందుకని చెప్పేసి ఇప్పుడు మరి వైసీపీ పార్టీ ఏం చేసింది, కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత దీని గురించే మరి పేరు నాని గారు కూడా మాట్లాడారు. అయితే ఆయన ఏమన్నారు అంటే, మరి మీరు చూస్తేనేమో మరి ప్రతిపక్ష హోదా ఇచ్చేటట్లేరు, అందుకని చెప్పేసి మేము కోర్టు దగ్గరికి వెళ్ళి న్యాయపరంగా మేము తెచ్చుకోవాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళాము. మరి ఇక్కడ మీరు ఎందుకు ఈ విధంగా భయపడుతున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే జగన్ గారికి భయపడుతున్నారా, లేదు అంటే ఆయన అడిగే క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పలేక మీరు భయపడుతున్నారా? సో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీకు గనక ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి జగన్ గారికి అని చెప్పేసి మరి ఇప్పుడు పేరు నాని గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.